హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా జుట్టు సమస్యతో బాధపడుతున్నారా? దువ్వితే చేతి నిండా ఇలా జుట్టు ఊడొస్తుందా? హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ నేచురల్ హెయిర్ ఆయిల్‌ని ఇంట్లో ప్రిపేర్ చేయండి. ఇలాగ పొడవైన జుట్టు, మందమైన జుట్టు మీకు గూడా కావాలంటే నేను చెప్పే విధంగా హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయండి అండ్ హెయిర్ ఆయిల్ యూజ్ చేయండి. తప్పకుండా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తూ హెయిర్ రీగ్రోత్ గూడా చేయొచ్చండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఐ రియల్లీ హోప్ మీరందరూ చాలా బాగుంటారని ఆశిస్తున్నాను. సో ఇవాల్టి మన వీడియో వచ్చేసి హెయిర్ ఆయిల్ అండి. అబ్బా! హెయిర్ ఆయిల్ అనగానే చాలా వర్క్. దాన్ని కట్ చేయాలి, గ్రైండ్ చేయాలి, వడగట్టాలి. ఇవన్నీ ఒక్కొక్కసారి మనకు టైం ఉండదు కాబట్టి మనం నెగ్లెక్ట్ చేస్తుంటాము. సో నేచర్ వచ్చేసి మనకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చిందండి. ఉసిరి ఈ సీజన్‌లో ఎక్కడ చూసినా దొరుకుతుంది. పల్లెటూరులో అయితే పొలం దగ్గరికి వెళ్తే ఈజీగా దొరుకుతుంది. మన టౌన్‌లో అయితే బయటికెళ్తే కూడా దొరుకుతుంది. సో ఈ సీజన్‌లో మనకి ఈజీగా అవైలబుల్ ఉండే ఉసిరితో మనం చాలా రకాలుగా స్టోర్ చేసుకుంటాము. ఊరగాయట, మురబ్బా, క్యాండీ ఇలా రకరకాలుగా. సో హెయిర్ కేర్ కూడా మనకు చాలా ఈజీ ప్రాసెస్‌తో చేసుకోవచ్చు. కట్ చేయాలి, గ్రైండ్ చేయాలి ఇవన్నీ పక్కన పెడితే ఒక ఈజీ ప్రాసెస్, జస్ట్ మనం ఘాట్లు పెట్టుకున్నామా, హెయిర్ ఆయిల్ రెడీ చేసుకున్నామా. సో ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి ఏదో రాత్రి పెట్టుకున్నామా పొద్దున్నే మనకు పొడవు హెయిర్ వచ్చేస్తుందా అంటే లేదండి. ఓపికతో కూడుకున్న పని. నేచర్ డెఫినిట్‌గా పనిచేస్తుంది. కానీ కొద్దిగా ఓపికతో మనం దీన్ని ఉపయోగిస్తూ ఉంటే లైఫ్ లాంగ్ మన హెయిర్ గ్రోత్ అవుతుంది. అండ్ హెయిర్ మనకి ఊడడం గానీ, చిట్లిపోవడం గానీ, బ్రీకేజ్ హెయిర్, సో మధ్యలో నుంచి మనకెప్పుడు విరిగిపోతుంటాయి వెంట్రుకలు. అలాంటి హెయిర్‌కి రూట్స్ నుంచి మనకి హెయిర్ వచ్చేస్తుంటుంది. గమనిస్తుంటాం మనం ఎప్పుడన్నా హెయిర్ ఒకటి మనకొచ్చేస్తే రూట్ నుంచి వచ్చిందా? మధ్యలో విరిగిపోయిందా? చివరన చిట్లిపోయా అనేది మనం గమనిస్తుంటాం గదా! సో వీటన్నిటికి చెక్ పెట్టేదే ఉసిరి. సో మన ఆయుర్వేదంలో గూడా దీన్ని చాలా మనం యూజ్ చేస్తాము. తినడంలో, తాగడంలో, అప్లై చేయడంలో ప్రతి ఒక్క దానిలోనూ ఉసిరి ముందుంటుంది. సో అలాంటి ఉసిరితో మనం ఇవాళ ఒక ఈజీ ప్రాసెస్‌తో హెయిర్ ఆయిల్ చేస్తున్నాం. ఇదైతే చెప్పాలంటే మా అమ్మాయి సీక్రెట్ హెయిర్ గ్రోత్ ఆయిల్ అండి. చిన్నప్పటి నుంచి నేను తనకి యూజ్ చేసే ఉసిరి. సో ఫ్రెష్‌గా దొరికినప్పుడు మనం ఫ్రెష్‌తోనే తయారు చేసుకుందాం. ఇంగా ఒక 3 మంత్స్ పోతే ఇంక మనకు దొరకదు. అలాంటప్పుడు మనము డ్రైగా యూజ్ చేసుకోవచ్చు. సో పదండి ఫ్రెండ్స్, మన పిల్లలకు, మనకు యూజ్ అయ్యే హెయిర్ ఆయిల్ ఇవాళ మనం ఈజీ ప్రాసెస్‌తో చేసుకుందాం. ఇవండి ఇవాల్టి మన హెయిర్ ఆయిల్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్. ఎర్రగడ్డ మీడియం సైజ్, ఒక మీడియం సైజ్ ఉసిరి, అందులో నేను లవంగాలు గుచ్చాను, ఒక టేబుల్ స్పూన్ మెంతులు అండ్ 200 ఎంఎల్ కొబ్బరి నూనె తీసుకున్నాను. కొబ్బరి నూనె గానుగ గదండీ, పారాషూట్ అంట బయట దొరికేవి కాకుండా గానుగ నూనె తీసుకుంటే చాలా మంచిది. ఒకవేళ మీకు కోల్డ్ ప్రెస్ దొరికినట్లయితే అది ఇంకా మంచిదండి. వాల్యూస్ తగ్గకుండా ఎలాగా ఉండే నూనె అలాగా మనకు మంచి ప్యూర్‌గా దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఇంగ్రీడియెంట్స్ అలాగే ఫుల్ తీసుకున్నాను. మీకు కావాల్సొస్తే మీరు కట్ చేసైనా తీసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ మొత్తం నేను ఐరన్ కడాయిలో చేస్తున్నాను. ఎందుకంటే ఐరన్ కడాయిలో హెయిర్ ఆయిల్ చేయడం వల్ల హెయిర్ చాలా షైనీగా వస్తాయి. అండ్ వైట్ హెయిర్స్ ఉన్నట్లయితే అది నిదానంగా గ్రే అండ్ బ్లాక్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది. సో తప్పకుండా ఈ ట్రిక్‌ని కూడా ఫాలో అవ్వండి. ట్రై చేయండి. ఇప్పుడైతే దీన్ని మనం స్టవ్ మీద పెట్టేద్దాం. సన్నని మంట పైన, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇదే కాదండి, ఎప్పుడు మీరు హెయిర్ ఆయిల్ చేసినా కూడా ఫ్లేమ్ అనేది చాలా లోలో ఉండాలి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టకండి. నూనె కాబట్టి త్వరగా అగ్గి పట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని మనం కలుపుతూ ఉండాలి. ఇలా నురుగు వస్తున్నట్లయితే ఇంకా మీ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ అవుతున్నట్లు. సో ఇప్పుడైతే మనం దీని బెనిఫిట్స్ గురించి అయితే తెలుసుకున్నామండి. మొదటి ఉసిరి. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. హెయిర్ ఫాల్‌ని తగ్గిస్తుంది. హెయిర్ రూట్స్‌ను స్ట్రాంగ్ చేస్తుంది. జుట్టు త్వరగా తెల్లబడకుండా కాపాడుతుంది. షైనీ అండ్ సాఫ్ట్ హెయిర్ కావాలి అంటే తప్పకుండా ఉసిరనేది యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మెంతులండి. డాండ్రఫ్‌ని తగ్గిస్తుంది. హెయిర్ గ్రోత్‌ను పెంచుతుంది. స్కాల్ప్‌ను కూల్‌గా ఉంచుతుంది. హెయిర్ ఫాల్ బ్రీకేజ్ హెయిర్ అంటే మధ్యలో నుంచి మనకి హెయిర్ విరిగిపోతుంటుంది. దాన్ని గూడా చాలా వరకు తగ్గిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ అండి. అదే ఎర్రగడ్డ. ఇందులో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందండి. సో పల్చటి జుట్టును గూడా మందంగా మార్చడానికి ఎర్రగడ్డ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో నురుగు రావడం ఆగిపోయింది. మన హెయిర్ ఆయిల్ గూడా కలర్ చేంజ్ అయిపోయింది. మనం తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ గూడా చాలా వరకు కలర్ మారిపోయాయి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. కలర్ గూడా మారిపోయింది. మన హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని గోరువెచ్చగా అయిన తర్వాత మనం హెయిర్స్‌కనేది పట్టించాలి అండి. ఫైనల్‌గా లవంగాల బెనిఫిట్స్ గురించి గూడా తెలుసుకుందాం. ఇది మన స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్‌ను పెంచుతుంది. హెయిర్ రూట్స్‌ను స్టిమ్యులేట్ చేస్తుంది. డాండ్రఫ్, ఇచ్చింగ్, రఫ్‌నెస్, డల్‌నెస్, డ్రైనెస్ ఇలా ఏవైనా ఉన్నా గూడా కంట్రోల్ చేస్తుంది. ఎక్కువగా ఆయిల్ వస్తున్నట్లయితే స్కాల్ప్‌లో బ్యాలెన్స్ చేస్తుంది. తక్కువగా వస్తున్నట్లున్నా గూడా ఇది రిలీజ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఓవరాల్‌గా ఈ హెయిర్ ఆయిల్ హెయిర్ ఫాల్‌ను తగ్గిస్తుంది. హెయిర్ రీగ్రోత్‌ని చేస్తుంది. డాండ్రఫ్‌ను తగ్గిస్తుంది. సో, అన్ని విధాలుగా యూజ్ అయ్యే ఈ హెయిర్ ఆయిల్‌ను
మీరు చేసి నెలల కొద్దీ అలాగే ఉంచకండి. ఒకసారి ప్రిపేర్ చేసుకున్న తర్వాత 15, 20 రోజుల్లో యూజ్ చేసేయండి. తర్వాత మరలా యూజ్ చేయండి. మీకు డౌట్ రావచ్చు. ఉసిరి ఎప్పుడు దొరకదు గదండీ! ఉసిరి దొరికినప్పుడు ఫ్రెష్‌గా యూజ్ చేయండి. దొరకనప్పుడు డ్రై అయితే మనకు సంవత్సరం పాటు దొరుకుతుంది. సో, అలా గూడా ట్రై చేయొచ్చు. డ్రై ఆమ్లాలో గూడా ఎటువంటి బెనిఫిట్స్ తగ్గకుండా అలానే ఉండేలా ఉంటాయండి. సో, ఆమ్లా దొరికినప్పుడు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పెట్టుకునేలా ట్రై చేయండి. సో, ఆయిల్ మొత్తం ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇలా ట్యాప్ చేయాలండి. కంపల్సరీగా ట్యాప్ చేయాలి. మసాజ్ చేయాలి. హెయిర్ ఆయిల్ పెట్టేటప్పుడు మనకు మసాజ్ అనేది కంపల్సరీ. సో, రెగ్యులర్‌గా ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేసినట్లయితే మీ హెయిర్ ఫాల్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది. సో, చూసారు కదండీ! ప్రాసెస్ అయితే చాలా ఈజీ. సో, లవంగం యాడ్ చేయడం మర్చిపోకండి. ఇది మన బ్లడ్ సర్క్యులేషన్‌ని పెంచుతుంది. ఎలాగో మనం తింటూనే ఉంటాం కాబట్టి ఇది స్కాల్ప్‌కి మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ దీంతో మనకు హెయిర్ గ్రోత్ గూడా అవుతుంది. హెయిర్ వాల్యూమ్ గూడా పెరుగుతుంది. సో, అందుకని లవంగం యూజ్ చేయడంలో గానీ, యూజ్ చేస్తే ఏమవుతుందో అనే అపోహ మాత్రం పెట్టుకోకండి. నేను ఎప్పటినుంచో యూజ్ చేస్తున్నా. సో, ఇంకోటొచ్చేసి మనం హెయిర్ ఆయిల్ ఈ కాలంలో చాలా తగ్గిపోయింది. సో, మన పిల్లలకే పెడితే ఆయిలీగా ఉంది, వద్దు అవాయిడ్ చేస్తుంటారు పిల్లలు. అలాంటి టైంలో మనం ఏదో కొబ్బరి నూనె పెట్టేసినామా అని కాకోకుండా ఒక 2, 3 రకాల ఆయిల్ యాడ్ చేసుకొని పిల్లలకు పెడుతూ ఉంటే రాబోయే కాలంలో వాళ్ళకి ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో, అలాంటి ప్రాబ్లమ్స్ తగ్గించడంలో ఉసిరి మనకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ పిల్లలకు గూడా వీక్లీ 2 ఆర్ 3 టైమ్స్ పెట్టండి. మనమైనా పెట్టుకోవచ్చు. లేడీస్, జెంట్స్ ఎలాంటి డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఉసిరి హెయిర్ ఆయిల్ ఎలా ఉందో కామెంట్ చేయడం తప్పకుండా మర్చిపోకండి. సో, మీ వాల్యుబుల్ కామెంట్ నాకు చేరవేయండి. అండ్ లైక్ ఛానల్‌తో మీరు గూడా ఫాలో చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి నేచర్‌తో కూడుకున్న ప్రతి ఒక్క వీడియో నాకు యూజ్‌ఫుల్ అయ్యి, నేను యూజ్ చేస్తున్న ప్రతి ఒక్క వీడియో మీ వరకు నేను షేర్ చేసుకుంటాను. సో, బాయ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. Stay connected with me.